హాయ్ హలో సాంఘిక నాటకరంగ కళాకారులకు అందరికీ కూడా నా నమస్కారములు. నేను ఫిబ్రవరి 1 కల్లా ఎన్విఎఫ్ ఫ్యామిలీని సెట్ చేసి మనము కార్యాచరణ మొదలు పెడతాము అని చెప్పి ఉన్నాను. దీనిలో భాగంగా నంబర్ ఆఫ్ వీడియోస్ని లాట్ ఆఫ్ కంటెంట్ని మీకు ఇచ్చాను. దానికి ఎంతోమంది స్పందించి దీనిలో జాయిన్ అవ్వటం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి 1, ఈ రోజుకి మనకి ఎన్విఎఫ్ ఫ్యామిలీలో టోటల్గా ఇంతమంది ఉన్నారు. అలాగే ఇందులో మనం పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పుకున్నాం. పార్ట్ ఏలో వచ్చేసి ఎన్విఎఫ్ యాక్టర్స్ ఇంతమంది ఉన్నారు, ఎన్విఎఫ్ డైరెక్టర్స్ ఇంతమంది ఉన్నారు, ఎన్విఎఫ్ రైటర్స్ ఇంతమంది ఉన్నారు, ఎన్విఎఫ్ డాన్స్ మాస్టర్స్ ఇంతమంది ఉన్నారు, ఇక ఎన్విఎఫ్ ఆర్గనైజర్స్ ఇంతమంది ఉన్నారు. టోటల్గా ఎన్విఎఫ్ యొక్క పార్ట్ ఏలో ఇంతమంది ఉన్నారు. ఇక పార్ట్ బిలో వచ్చేసి ఎన్విఎఫ్ కళాకారులు, తర్వాత ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్స్, తర్వాత ఎన్విఎఫ్ డ్రామా బుక్స్, ఎన్విఎఫ్ కళా నాట్య మండలి, వీళ్ళంతా కూడా మనకి బిలో ఉన్నారు, పార్ట్ బిలో ఉన్నారు. ఎన్విఎఫ్ బుక్ పాయింట్స్ పార్ట్ బిలో ఉన్నారు. సో పార్ట్ బిలో టోటల్గా ఇంతమంది ఉన్నారు. ఇక పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బి కలిపి టోటల్గా ఎన్విఎఫ్ ఫ్యామిలీలో ఈ రోజుకి అంటే ఫిబ్రవరి 1, 2026కి ఇంతమంది ఉన్నారు. అయితే ఈ ఎన్విఎఫ్ ఫ్యామిలీ మొత్తములో కార్డ్స్ ఇష్యూ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ కార్డ్స్ ఇష్యూ అయిన వాళ్ళలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా ఇచ్చిన వాళ్ళు మాత్రమే నిధికి అర్హులవుతారు. ఎన్విఎఫ్ నిధికి అర్హులవుతారు. ఆ ఎన్విఎఫ్ నిధికి అర్హులైన వాళ్ళు ఇదిగో చూడండి, వీళ్ళు ఈ యొక్క ఫిబ్రవరి 1, 2026కి నిధికి ఎన్విఎఫ్ నిధికి అర్హులైనటువంటి హోల్డర్స్, రైటర్స్లో, తర్వాత డైరెక్టర్స్లో, యాక్టర్స్లో, డాన్స్ మాస్టర్స్లో, ఆర్గనైజర్స్లో మొత్తం కూడా మనకి నిధికి అర్హులైన వాళ్ళు ఉంటారు. తర్వాత ఎన్విఎఫ్ ఫ్యామిలీ, ఎన్విఎఫ్ సీనియర్ సిటిజన్స్, ఎన్విఎఫ్ డ్రామా బుక్స్, ఎన్విఎఫ్ బుక్ పాయింట్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టమైనప్పుడు దీనిలోకి రావచ్చు. ఓకే, సో ఈరోజు మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, నేను మొట్టమొదటిసారిగా ఎన్విఎఫ్ డైరెక్టర్గా ఎన్విఎఫ్ నిధిలో 10,000 అమౌంట్ని జమ చేస్తున్నాను. అంటే ఫిబ్రవరి 1, 2026కి ఎన్విఎఫ్ నిధిలో ఉన్న అమౌంట్ 10,000. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ యొక్క 10,000కి అర్హులైన వాళ్ళు ఎన్విఎఫ్ లో ప్రజెంట్ ఎవరు అంటే ఇదిగో ఇంతమంది అర్హులు, వారి పేర్లు ఇవి. ఇప్పుడు ఇక ఈ రోజు నుంచి దీని యొక్క అర్హతని మీరు పొందాలి అనుకుంటే, ఈ రోజు నుంచి ఈ యొక్క నిధిలో అర్హతని పొందాలనుకుంటే మీరు ఏం చేయాలో నేను మీకు ఎన్విఎఫ్ ఫ్యామిలీ గ్రూపులో పెడతాను. గతంలో చాలాసార్లు పెట్టాను, మరలా పెడతాను. మీరు మీ ఇష్టమైనప్పుడు ఈ యొక్క నిధిలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. ప్రజెంట్ ఈ నిధిలో ఉన్నటువంటి ఒక్కొక్కరి వాటా ఎంత, ఈ నిధిలో ఉన్నటువంటి ఒక్కొక్కరి వాటా ఎంత అంటే చూడండి, ఇది ఒక్కొక్కరి వాటా. ఇప్పటి నుంచి ఎవరైనా ఈ నిధిలోకి రావాలంటే దీనికి 10 రెట్లు అంటే ఇంత అమౌంట్ కట్టి మాత్రమే మీరు ఎన్విఎఫ్ నిధిలో జాయిన్ అవ్వచ్చు. ఇక ఎన్విఎఫ్ ఫ్యామిలీలో ఉండాలన్నా, ఎన్విఎఫ్ కళాకారులుగా ఉండాలన్నా మీరు ఏమీ అమౌంట్ పే చేయనవసరం లేదు. కేవలం ఈ ఎన్విఎఫ్ నిధిలో
జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే దీని యొక్క విధానం అనేది వర్తిస్తుంది. అంటే ఏంటి, మనం ఆదాయం పెంపొందించే విధానంలో దీని విధానం వర్తిస్తుంది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు, నిధిలోకి అమౌంట్ పర్సంటేజీలు తీయాల్సిన అవసరం లేదు, నిధిలో ఉన్న వాళ్ళు వరకే తీయాల్సి ఉంటుంది. ఈ రోజుకి ఇంతవరకు చాలు. ఇక నేను డైలీ దీని మీద వీడియో చేస్తుంటాను. తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ మన ప్రణాళిక ఏంటంటే, రైటర్స్ అందరినీ కూడా, డైరెక్టర్స్ అందరినీ కూడా, యాక్టర్స్ అందరినీ కూడా, డాన్స్ మాస్టర్ అందరినీ కూడా రోజు మీకు పరిచయం చేస్తాను. ఎవరు డైరెక్టర్, ఎవరు రైటర్, ఎవరు డాన్స్ మాస్టర్, ఎవరు యాక్టర్, వాళ్ళ యొక్క విధానం ఎలా మొదలైంది, ఇందులో ప్రస్థానం ఎలా మొదలైంది, తర్వాత వారు ఎంత సంపాదించుకున్నారు, ఎంత నష్టపోయారు, ఇక నాటక రంగం ఎదగటానికి ఎలాంటి కృషి వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు వారి యొక్క టాలెంట్ ఏమేమి ఉంది మీరు గనక తీసుకోవటానికి అనేది మనం వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. ఓకే, ఫిబ్రవరి 1, 2026 కి ఇది ఎన్విఎఫ్ యొక్క సమాచారం. ఇక నుంచి ప్రతి ఫస్ట్కు మాత్రమే నిధి యొక్క విధానం మీకు తెలుస్తుంది. నిధి ఎంత ఉంది, ఎవరెవరి వాటా ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఇకపోతే మనం జూన్ 1 ఇది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో 4 ప్రాంతాలలో ప్రెసిడెంట్ సెక్రటరీని ఏర్పాటు చేయడం, వారందరికీ జాయింట్ అకౌంట్స్ తీయటం, వారి మీద ఈ నిధి నుంచడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చే నిధి అంతటిని, అంటే ఇప్పుడు 1,00,000 ఉందనుకోండి, ఒక్కొక్కరి జాయింట్ అకౌంట్ లో 25,000 ఉంటుంది. ఇక మనం ఈ నిధిని 40,000 దాటిన తర్వాత మన యొక్క సహాయక కార్యక్రమాలు కూడా తెలియజేయటం జరుగుతుంది. ఇక డిసెంబర్ 1కి వచ్చేసరికి మన ఎన్విఎఫ్ ని పూర్తి స్థాయిలో అసోసియేషన్ గా రూపొందించడం జరుగుతుంది. ఆ లోపు మాత్రమే త్వరగా జాయిన్ అవ్వాలి. చెప్పాను నేను ఫిబ్రవరి 1 లోపు జాయిన్ అవ్వడానికి ఫ్రీ అని. ఇప్పటివరకు జాయిన్ అయిన అందరూ ఫ్రీగానే జాయిన్ అయ్యారు.